హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నవికాస్ క్రియేషన్స్. ఈరోజు వచ్చేసి డే 5 ఆఫ్ మేకింగ్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్, రిటర్న్ గిఫ్ట్ బ్యాంగిల్స్. ఈరోజు వచ్చేసి డే 5 అండి మేకింగ్. ఇవాళ నేను బేబీ పింక్ కలర్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. కుందన్స్ వచ్చేసి 2 టైప్స్ తీసుకున్నాను. 3mm రౌండ్ వైట్ కుందన్స్ అండ్ డ్రాప్ కుందన్స్. ఈ 2 కుందన్స్తో నేను ఇవాళ డిజైన్ మేక్ చేస్తాను. అండ్ గమ్, గ్లూ స్టిక్, పెన్, గ్లూ ప్యాడ్. సో ఫస్ట్ వచ్చేసి మనం కుందన్ బౌల్ వేసుకుందాము. ఈ వీడియోలో నేను బ్యాంగిల్ మార్కింగ్ చూపించట్లేదు బికాస్ లాంగ్ అయిపోతుంది. నేను ఆల్రెడీ ప్రీవియస్గా చేసిన బ్యాంగిల్స్ మార్కింగ్తో నేను మార్క్ చేసుకుంటున్నాను. సో బ్యాంగిల్ ఇలా పెట్టేసి దానికి కరెక్ట్గా ఎక్కడ మార్క్ చేసుకోవాలని చూసి నేను ఇవి ఆల్రెడీ కొలిచే స్టిక్ చేశాను నా ప్రీవియస్ వీడియోస్లో. సో అందుకనే సేమ్ మార్కింగ్ తీసుకుంటున్నాను. బికాస్ నేను ఎవ్రీ వీడియోలో మార్కింగ్ చూపిస్తుంటే అది చాలా లాంగ్ అయిపోతుంది వీడియో. అందుకనే నేను మార్కింగ్ ఆల్రెడీ చేసిన బ్యాంగిల్దే మార్కింగ్ తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి 2/4 సైజ్ బ్యాంగిల్ అండి. నేను ఆల్రెడీ థ్రెడ్ ర్యాప్ చేసి పెట్టేశాను. ఒకవేళ మీరు థ్రెడ్ ర్యాపింగ్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లాంగ్ వీడియో లింక్ ఇచ్చున్నాను థ్రెడ్ ర్యాపింగ్ది. అది చూసేసి నేర్చుకోండి. చూడండి, కరెక్ట్గా దీనికి ఆపోజిట్లోనే మార్క్ చేసుకుంటున్నాను. అండ్ ఇటు సైడ్ దీనికి ఆపోజిట్, ఇది ఇటు సైడ్ మార్క్ చేసుకుంటే ఈ డిజైన్కి నెక్స్ట్ వచ్చేసి నుంచి ఇటు సైడ్ మార్క్ చేసుకోవాలి. మళ్ళీ ఇటు సైడ్ ఇక్కడ మార్క్ చేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఇటు సైడ్ అండ్ ఇది ఇటు సైడ్ మార్క్ చేసుకోవాలి. చూడండి ఎలా మార్క్ చేసుకున్నాను, జిగ్జాగ్గా మార్క్ చేసుకున్నాను. ఇది ఇటు సైడ్ మార్క్ చేసుకున్నాను, ఇది ఇటు సైడ్ అండ్ మళ్ళీ ఇది ఇటు సైడ్ మార్క్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇటు సైడ్ మార్క్ చేశాను. మీరు కూడా అలానే జిగ్జాగ్ ప్యాటర్న్లో మార్క్ చేసుకోండి బికాజ్ ఈ డిజైన్ జిగ్జాగ్ ప్యాటర్న్లోనే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ బ్యాంగిల్తో మనకు అవసరం లేదు, దీని రిఫర్గా ఇంకొక బ్యాంగిల్కి మనం పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు గ్లూ స్టిక్ పెన్కి గ్లూ ప్యాడ్లో గ్లూ అనేది తీసుకొని కుందన్స్ అనేవి స్టిక్ చేసుకుందాం మనం. సో ఫస్ట్ 3mm రౌండ్ కుందన్ అనేది తీసుకొని స్టిక్ చేసుకోవాలి. మీరు థ్రెడ్ ర్యాప్ చేసేటప్పుడు చాలా నీట్గా చేసుకోవాలండి బికాస్ ఇది ఓవరాల్ డిజైన్ అయితే రాదు కదా. థ్రెడ్ ర్యాపింగ్ అనేది వాళ్ళకి ఈజీగా కనిపిస్తుంది చూసే వాళ్ళకి. సో అది కనుక నీట్గా లేకపోతే ఫినిషింగ్ మన బ్యాంగిల్స్ ఎవరు తీసుకోరండి బికాస్ వాళ్ళకి నీట్గా ఉండాలి. వాళ్ళు మనీ పెట్టి తీసుకునేటప్పుడు వాళ్ళు ర్యాపింగ్ అనేది చాలా నీట్గా ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అందుకని మీరు ర్యాప్ చేసుకునేటప్పుడు చాలా నీట్గా ర్యాప్ చేసుకోండి. అండ్ లోపల కొంతమంది పైన నీట్గానే ఉంటుంది బట్ లోపల బ్యాంగిల్ కనిపిస్తుంది, థ్రెడ్ ఉండదు, బ్యాంగిలే కనిపిస్తుంది. అప్పుడు కూడా బాగోదు, అప్పుడు కూడా కస్టమర్స్ తీసుకోరు. సో అందుకనే లోపల బయట థ్రెడ్ ర్యాపింగ్ అనేది నీట్గా చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి డ్రాప్ షేప్ కుందన్స్ స్టిక్ చేద్దాం. సో మనం గ్లూ అప్లై చేసేటప్పుడు నీట్గా అప్లై చేసుకోవాలి. సో ఎన్ని కుందన్స్ పడతాయి అని అడుగుతున్నారు. సో ఇప్పుడు 2/2 బ్యాంగిల్కైనా, 2/4 బ్యాంగిల్కైనా, 2/6 బ్యాంగిల్కైనా, 2/8 బ్యాంగిల్కైనా, వేటికైనా 3mm రౌండ్ కుందన్స్ ఒక బ్యాంగిల్కి 4 పడతాయి. అండ్ డ్రాప్ షేప్ కుందన్స్ ఒక బ్యాంగిల్కి 16 పడతాయి.
2 బ్యాంగిల్స్కి 8 3mm రౌండ్ కుందన్స్ అండ్ 32 డ్రాప్స్ పడతాయండి. ఏ సైజ్ ఆఫ్ బ్యాంగిల్కి అయినా 2 4 2 6 2 8 2 2 కిడ్స్ బ్యాంగిల్స్ కూడా అంతే. ఇంకా సో చూసారు కదా, ఇలా అడ్జస్ట్ చేసుకొని మనం డిజైన్ అనేది కంప్లీట్ చేయాలి బోత్ సైడ్స్. సో మీరు గ్లూ నీట్గా అప్లై చేసుకుంటే మీకు అంత క్లమ్జీగా ఉండదు. సో మీరు అప్లై చేసుకునేటప్పుడే గ్లూ అనేది నీట్గా అప్లై చేసుకోండి. అండ్ ఎవరైనా గ్లూస్ కొనేటప్పుడు ఇలాంటి గ్లూస్ కొనొద్దండి. కోన్ షేప్లో ఉంటాయి కదా గ్లూస్, ఇలాంటివి తీసుకోండి. బికాస్ వీటిలో గ్లూ అనేది వేస్ట్ అయిపోతుంది. నా దగ్గర ఆల్రెడీ నేను చాలా తెప్పించాను. సో అందుకనే నేను ఇవి అయిపోయేదాకా యూజ్ చేద్దామని చెప్పేసి యూజ్ చేస్తున్నాను. బట్ మీరు తెప్పించుకునేటప్పుడే ఇవి కాకుండా ఇవి తెప్పించుకోండి. సో సేమ్ కంపెనీ, గ్లూ ఏం తేడా ఉండదు. బట్ ఇదేమో బాటిల్స్, ఇదేమో కోన్లో వస్తుంది. అండ్ ఇది 25 రూపీస్ కాస్ట్. సేమ్ క్వాంటిటీ ఆఫ్ గ్లూ వస్తుంది రెండిట్లో. ఇది 25, ఇది 18, ఆల్మోస్ట్ 7 రూపీస్ తేడా వస్తుంది. జస్ట్ బాటిల్ కోసం మనం అంత పెట్టలేము కదా. సో అందుకని మీరు ఇది తీసుకోండి కోన్. ఇదైతే మీకు గ్లూ కూడా వేస్ట్ అవ్వదు అండ్ కాస్ట్ కూడా తక్కువకి వస్తుంది. బాటిల్లో ఏమవుతుందంటే గ్లూ లాస్ట్కి వచ్చేసరికి అది వేస్ట్ అయిపోతుంది. అంత ప్రెస్ చేసినా కానీ గ్లూ అనేది బాటిల్ నుంచి బయటికి రావట్లేదు. సో అందుకనే మీరు కోన్స్ తీసుకుంటే, కోన్స్ అయితే ఎంత కొంచెం క్వాంటిటీ ఆఫ్ గ్లూ ఉన్నా కానీ మొత్తం యూస్ చేసుకోవచ్చు మనం. సో ఇలా కనిపిస్తుంది కదా డిజైన్. ఎస్, ఈ బ్యాంగిల్స్ మీ అంతటి మీరైనా చేసుకోవచ్చండి, రా మెటీరియల్స్ తెప్పించేసుకొని. ఆర్ మీరు కనుక ఆర్డర్ ఇవ్వాలి అనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి. నేను మీరు ఆర్డర్ ప్రకారం ఎన్ని బ్యాంగిల్స్ అయినా చేస్తాను కస్టమైజేషన్. సో నేను ఎక్కడ కుందన్స్ ఎన్ని పడుతున్నాయి కూడా ఎందుకు చెప్తున్నా అంటే, నన్ను అడుగుతున్నారు ఎన్ని కుందన్స్ పడుతున్నాయి అని చెప్పేసి. సో అందుకనే నేను కుందన్స్ ఎన్ని పడుతున్నాయని కూడా నేను మెన్షన్ చేస్తున్నాను. అండ్ కొంతమంది నన్ను ఏం డౌట్ అడుగుతున్నారంటే, ఇప్పుడు కుందన్స్ స్టిక్ చేసిన తర్వాత బ్యాంగిల్ కింద పెడితే కుందన్స్ ఊడిపోవా అని అడుగుతున్నారు. ఊడిపోవండి. ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద నార్మల్గా పెట్టాలి, కానీ ఇసిరేసి అట్లా పెడితే ఊడిపోతాయి. గమ్ము అంతలోనే స్టిక్ అవ్వదు కదా అంటించిన వెంటనే. సో అందుకనే పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఫ్లాట్ సర్ఫేస్ మీద పెడితే కుందన్స్ అనేవి ఊడిపోవు. నేను ఎంత స్లోగా ఎందుకు చూపిస్తున్నానంటే మీకు ప్రతిదీ తెలియాలి. సో నేర్చుకుంటున్నారు, మీ టైం అనేది దీని మీద పెడుతున్నారు. సో మీకు ఏదో ఒకటి రావాలి అని చెప్పేసి ఇంత స్లోగా చూపిస్తున్నాను. నేను ఫాస్ట్గా చూపిస్తే మీరు నేర్చుకుంటారో లేదో తెలియదు, కానీ నేనైతే వీడియో పెట్టేస్తాను. మీరు నేర్చుకుని నాకు తెలియదు కదా. సో మీకు యూజ్ అవుతుంది యూజ్ కాదని కూడా నాకు తెలియదు. సో స్లోగా పెడితే మీకు ప్రతిదీ అర్థమవుతుంది, నీట్గా చూపిస్తాను. నేను స్లోగానే వీడియో చేస్తున్నాను. సో బ్యాంగిల్ వచ్చేసి లాస్ట్లో ఇలా ఉంటుంది. నేను 4 సైడ్స్ అంటించుకున్నాను. సో బ్యాంగిల్ని కుందన్స్ స్టిక్ చేసిన తర్వాత ఎలా పెట్టాలి అని అడుగుతున్నారు. జస్ట్ నార్మల్గా ఎక్కడైనా ఫ్లాట్ సర్ఫేస్ మీద ఇలా పెట్టేయండి అంతేగాని ఇట్లా పెట్టేసి అయిపోయింది కదా అని ఇట్లా ఇసిరేయడం అట్లా చేస్తే కుందన్స్ ఖచ్చితంగా ఊడతాయి. బికాస్ కుందన్స్ కింద అంటుకుని ఉంటాయి కదా, అవి వచ్చేసి ఊడిపోతాయి. సో అందుకని మీరు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఇలా పెట్టుకోండి. నేను అవుట్పుట్ ఈ 2 బ్యాంగిల్స్ అవుట్పుట్ అనేది నేను లాస్ట్లో యాడ్ చేస్తాను.
ఇఫ్ మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు వీడియోస్ ఈ డిజైన్స్ మాకు నెక్స్ట్ ఈ డిజైన్స్ కావాలి అని మీరు ఏదైనా అనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో ఆర్ కామెంట్ సెక్షన్లో ఆ ఫోటో పెట్టేసి నాకు మెసేజ్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోస్లో ఖచ్చితంగా డిజైన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టాటా బాయ్.